వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఏపీ వెబ్సైట్ సంబంధించి ఫ్రీజ్ ఆప్షన్ కోసం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎవరు ఫ్రీజ్ చేయాలి, అసలు సేవ్ ఆప్షన్ ఎవరు చేయాలి, ఆల్రెడీ ఫ్రీజ్ చేసేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాగ కంప్లీట్గా ఫ్రీజింగ్ ఆప్షన్ సంబంధించి మాట్లాడుకుందాం. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మేము డీటెయిల్స్ ఇచ్చాం. సో దాని బేస్డ్ ఆన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీ ఫైనల్ ఫేస్ వరకు మీకు మా సహకారం ఉంటుంది. లైక్ ఇప్పుడు మీకు పీడిఎఫ్ సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించి పీడిఎఫ్ ఉండొచ్చు, అండ్ ఆ తర్వాత ఫేస్ 2కి సంబంధించి ఉండొచ్చు, అండ్ సజెషన్స్, డౌట్స్, ఇలా అన్నీ మీకు అయితే క్లారిఫికేషన్ అయితే అందుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అప్రోచ్ అవ్వచ్చు. సో ఫ్రీజింగ్ కోసం మాట్లాడుకుంటే ఫ్రీజింగ్ ఎవ్వరు చేయొద్దు, జస్ట్ మీరు సేవ్ మాత్రమే చేసుకోవాలి. ఫ్రీజ్ అంటే అర్థం మేము ఇంకా యాడ్ చేసుకోము, మాకు ఇట్స్ ఎనఫ్ అని అర్థం. ఒకవేళ మీకు అలాంటి ఫీలింగ్ ఉన్నా దయచేసి ఫ్రీజ్ చేసుకోకూడదు. ఎందుకు అంటే మీకు ఆల్ ఆఫ్ సడన్ ఇంకో కాలేజ్ ఏమైనా ఐడియా వచ్చి మీరు యాడ్ చేసుకోవాలంటే కుదరకుండా అయిపోతుంది. కాబట్టి ఫ్రీజ్ చేయకండి, జస్ట్ సేవ్ చేయండి. మరి తెలియక ఆల్రెడీ ఫ్రీజ్ చేసేసిన వాళ్ళ పరిస్థితి అండి. కొంతమంది చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, ఎలాగా అంటే సార్ 20 ఆప్షన్స్ యాడ్ చేసాము, మేము ఫ్రీజ్ నొక్కాము, ఆ తర్వాత మాకు ఏ ఆప్షన్ యాడ్ అవ్వడానికి కుదరట్లేదు అని చెప్పి చాలామంది మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి సో మీరు ఒకసారి ఫ్రీజ్ చేశారంటే ఇంకా లాక్ అయిపోయినట్టే, మేము ఇంకా యాడ్ చేసుకోము, లాక్ చేసామని అర్థం. సో ఆ లాక్ కొంతమంది తెలియక చేస్తారు. కాబట్టి వాళ్ళ కోసమే 13th అన్న ఒక డే చేంజ్ ఆఫ్ ఆప్షన్స్, ఇది జూలై 13న ఫ్రీజ్ చేసిన వాళ్ళు కూడా మీరు ఏమైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రీజ్ చేయకుండా ఇంకా సేవ్ మాత్రం చేసుకున్న వాళ్ళు అలానే విడిచిపెట్టేయండి. ఫ్రీజ్ చేసిన వాళ్ళు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే 13th రోజున మీరు యాడ్ చేసుకోండి. సో జాగ్రత్త, వెబ్ ఆప్షన్స్ 1-2 సార్లు చూసుకుని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఒకసారి ఆలోచించుకోండి. పెట్టేసిన ఒక ప్రింట్అవుట్ బయటకు తీసుకుని మీ వెల్ విషర్స్తో డిస్కస్ చేసి సో ఫైనల్ అనుకుంటే చూసుకోండి. ఏమైనా మిస్టేక్గా పెట్టామా, దూరం ఉన్న కాలేజ్ని ఫ్రంట్ సైడ్లో పెట్టేసామా, లేకపోతే లో లెవెల్ కాలేజ్ని తీసుకొచ్చి పైన పెట్టామా లేదా అని టైం పట్టినా పర్లేదు, ఆర్డర్గా చెక్ చేసుకుంటురండి. అండ్ మీ పేరెంట్స్ కూడా లిస్ట్ ఇవ్వండి, వాళ్ళని కూడా ఆర్డర్గా చెక్ చేయండి. కొంచెం పేషెన్స్తో కూడిన పని ఇది. 4 years మీకు వచ్చే కాలేజ్ బట్టే మీ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి సో డిస్టెన్స్ చూసుకోవాలి, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ బేస్డ్ ఆన్. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్ సీట్ వస్తుంది. మీ ర్యాంక్ కన్నా బెటర్గా వచ్చేటట్టుగా మీరు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, చాలామంది ఏంటంటే వితౌట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీజ్ చేసేసారు. సో వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 13th రోజున మీరు ఏమైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోజు యాడ్ చేసుకోండి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇచ్చాం, అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.